శీర్షిక: ది మ్యాజికల్ దుర్గా పూజ సాహసం. దుర్గా పూజ ఉత్సాహం. నవపూర్ యొక్క శక్తివంతమైన పట్టణంలో దుర్గా పూజ పండుగ కేవలం మూలలో ఉంది. కుటుంబ సమేతంగా ఘనంగా వేడుకలకు సిద్ధమవుతుండగా పట్టణంలో సందడి నెలకొంది. చిన్న అనన్య, ఆమె అన్న రోహన్, వారి కొంటె కుక్క చింటూ మరియు వారి తల్లిదండ్రులతో కూడిన చటర్జీ కుటుంబం ముఖ్యంగా పండుగల కోసం ఆసక్తిగా ఉన్నారు. అనన్యకు అలంకరణలు అంటే చాలా ఇష్టం. రోహన్ పండల్ హోపింగ్ మరియు రుచికరమైన ఆహారం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. సాయంత్రం వేళ వారు తమ పరిసరాల్లోని దుర్గాపూజ పండల్ను సందర్శిస్తారు. అక్కడ ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయడానికి మరియు అందమైన దుర్గా విగ్రహాన్ని చూడటానికి గుమిగూడారు. అనన్య దుర్గాదేవి యొక్క మెరుస్తున్న కళ్లకు ఆకర్షితురాలైంది మరియు ఆమె తల్లిదండ్రులు దేవత యొక్క బలం మరియు ధైర్యం గురించి ఆమెకు కథలు చెబుతారు. ది డిస్కవరీ ఆఫ్ ఏ మ్యాజికల్ పాండల్. ఒక సాయంత్రం పట్టణాన్ని అన్వేషిస్తున్నప్పుడు అనన్య మరియు రోహన్ అడవి అంచున ఒక చిన్న, దాచిన పండల్ను కనుగొన్నారు. ఇతర పాండల్స్ మాదిరిగా కాకుండా ఇది రహస్యంగా మరియు అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ దుర్గామాత విగ్రహం మృదువైన, ఆధ్యాత్మిక కాంతిని కలిగి ఉంది మరియు అలంకరణలు నక్షత్రాల వలె మెరుస్తాయి. ఆసక్తిగా, వారు చింటూతో కలిసి పండల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. వారు లోపలికి అడుగు పెట్టగానే, వారు ఒక మాయా రాజ్యానికి రవాణా చేయబడతారు. అకస్మాత్తుగా, వారు దుర్గాదేవి సజీవంగా ఉన్న భూమిలో తమను తాము కనుగొంటారు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం మాట్లాడే పక్షులు, నృత్యం చేసే ఏనుగులు మరియు ఎగిరే పులులు వంటి పౌరాణిక జీవులతో నిండిపోయింది. ఆకాశం బాణసంచాతో నిండి ఉంది, మరియు ప్రతిదీ మాయాజాలంతో సజీవంగా కనిపిస్తుంది. దేవత యొక్క అన్వేషణ. ఈ మాయా రాజ్యంలో వారు దుర్గాదేవిని కలుసుకుంటారు. ఆమె వారిని చూసి ప్రేమగా నవ్వుతుంది. వారు ఉత్సవాల భూమి లోకి ప్రవేశించారని ఆమె వారికి చెబుతుంది. అక్కడ ఆనందం మరియు వేడుకలు అంతం కాదు. అయితే రాజ్యం ప్రమాదంలో ఉంది. దుష్ట రాక్షసుడు మహిషాసురుడు భూమి నుండి ఆనందాన్ని మరియు ప్రకాశాన్ని దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. దానిని శాశ్వతమైన చీకటిలో ముంచెత్తాడు. దుర్గా అనన్య, రోహన్ మరియు చింటూలకు ఒక ప్రత్యేక పనిని ఇస్తుంది. వారు కాంతిని పునరుద్ధరించడానికి మరియు మహిషాసురుడిని ఓడించడానికి ఉత్సవాల భూమిలో దాగి ఉన్న 3 అద్భుత రత్నాలను సేకరించాలి. ప్రతి రత్నం ఒక విలువను సూచిస్తుంది: ధైర్యం, దయ మరియు టీం వర్క్. ది అడ్వెంచర్ ఫర్ ది జెమ్స్. 1. ధైర్యం యొక్క గుహ. షాడోస్ గుహలో లోతుగా దాగి ఉన్న ధైర్యం యొక్క రత్నాన్ని కనుగొనడం వారి మొదటి సవాలు. వారు చీకటి గుహలో ప్రయాణిస్తున్నప్పుడు, వారు తమ భయాలను ఎదుర్కొంటారు. అనన్య, చీకటికి భయపడినా, రోహన్ని తన పక్కన పెట్టుకుని దారి చూపుతుంది. చింటూ వారి మడమల వద్ద మొరగడంతో, వారు రత్నాన్ని కనుగొంటారు మరియు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని, అది ఉన్నప్పటికీ ముందుకు సాగే సామర్థ్యం అని గ్రహిస్తారు. 2. దయగల తోట. తరువాత, వారు దయతో కూడిన గార్డెన్కు వెళతారు. ఇది పచ్చని స్వర్గధామం. అక్కడ వారు మాట్లాడే చెట్ల చిక్కును పరిష్కరించాలి. అయినప్పటికీ, తోటలోని జీవులు ఒక మాయా చెట్టు పండ్లపై పోరాడడాన్ని వారు చూస్తారు. అనన్య మరియు రోహన్ ఫలాలను పంచుకోవడం మరియు దయ చూపడం ద్వారా జీవులు ఏకమవుతాయని గ్రహించారు. వారి దయతో కూడిన చర్య వారికి 2వ రత్నాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. 3. టీంవర్క్ టవర్. చివరగా, వారు టీంవర్క్ టవర్కు చేరుకుంటారు. అక్కడ చివరి రత్నం ఎగువన దాగి ఉంటుంది. దానిని చేరుకోవడానికి, అనన్య, రోహన్ మరియు చింటూ కలిసి పజిల్స్ ఛేదించడానికి మరియు టవర్ ఎక్కడానికి కలిసి పనిచేయాలి. ప్రతి స్థాయిలో, వారు వారి సహకారం అవసరమయ్యే సవాలును ఎదుర్కొంటారు. వారి బలాలు, రోహన్ యొక్క తెలివి,
అనన్య యొక్క శీఘ్ర ఆలోచన మరియు చింటూ యొక్క చురుకుదనాన్ని కలపడం ద్వారా వారు తుది రత్నాన్ని తిరిగి పొందుతారు. మహిషాసురుని ఓటమి చేతిలో 3 రత్నాలతో తోబుట్టువులు దుర్గాదేవి వద్దకు తిరిగి వస్తారు. ఉత్సవాల భూమి యొక్క ప్రకాశం మరియు ఆనందాన్ని పునరుద్ధరించడానికి ఆమె రత్నాలను ఉపయోగిస్తుంది. మహిషాసురుడు కనిపించినప్పుడు దుర్గ ధైర్యం, దయ మరియు జట్టు కృషిని పిలుస్తుంది మరియు అనన్య, రోహన్ మరియు చింటూ సహాయంతో వారు రాక్షసుడిని ఓడించి అతన్ని భూమి నుండి శాశ్వతంగా బహిష్కరించారు. మాయా రాజ్యం జరుపుకుంటున్నప్పుడు దుర్గాదేవి తోబుట్టువుల ధైర్యానికి ధన్యవాదాలు మరియు ఇంటికి తిరిగి రావడానికి వారికి ప్రత్యేక పోర్టల్ను చూపుతుంది. ధైర్యం, దయ మరియు జట్టు కృషి యొక్క విలువలు జీవితంలో ఎల్లప్పుడూ వారికి మార్గనిర్దేశం చేస్తాయని ఆమె వారికి గుర్తు చేస్తుంది. ముగింపు. వాస్తవ ప్రపంచానికి తిరిగి వెళ్ళు అనన్య, రోహన్ మరియు చింటూ అకస్మాత్తుగా దాచిన పండల్లోకి తిరిగి వచ్చారు. వారు ఒకరినొకరు చూసుకుంటారు. వారు చేసిన అద్భుత సాహసాన్ని గ్రహించారు. వారు ఇంటికి పరిగెత్తినప్పుడు వారు దుర్గా పూజ యొక్క సుపరిచితమైన లైట్లు మరియు శబ్దాలను చూస్తారు. కానీ ఇప్పుడు అది మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. కుటుంబం యొక్క దుర్గా పూజ వేడుకల్లో అనన్య మరియు రోహన్ తమ సాహసం గురించి ప్రతిబింబిస్తారు. వారు తమలో ధైర్యం, దయ మరియు జట్టు కృషి వంటి లక్షణాలను కలిగి ఉన్నారని తెలుసుకుని తమ దారికి వచ్చిన ఏదైనా సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించారు. ఆనందం, ప్రేమ మరియు వేడుకలతో నిండిన పండుగ కొనసాగుతుంది మరియు చటర్జీ కుటుంబం గతంలో కంటే మరింత ఐక్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ది మ్యాజికల్ దుర్గా పూజ అడ్వెంచర్ అనేది మనోహరమైన మరియు సాహసోపేతమైన కార్టూన్ కథ. ఇది ధైర్యం, దయ మరియు జట్టు కృషి గురించి విలువైన పాఠాలను బోధిస్తూ దుర్గా పూజ యొక్క సారాంశాన్ని జరుపుకుంటుంది.